మంచిది. ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేశాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. సంఘక్రమం ప్రకారం కీర్తనల ధ్యానంలో మనమున్నాం. చదవబడిన లేఖన భాగము నుండి కీర్తనలు 147వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. మంచిది. ఈ యొక్క కీర్తనలు కొన్ని కీర్తనలు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి విధానంలో ఉంటాయి. దేవుడు అలా తన దాసులను ప్రేరేపించి వ్రాస్తూ వచ్చాడు. ఈ కీర్తన కూడా స్తుతించుడి అనే దాంతో మొదలుపెట్టి స్తుతించుడి అనే దాంతో ముగించడము జరుగుతుంది. అయితే గమనించండి, ఈ కీర్తనల అంతట్లో ఏమిటి అనగా, ఈ కీర్తనలోని సారాంశం, ప్రాముఖ్యమైన సారాంశం యెహోవాను స్తుతించుట మంచిది. అంశం ఏమిటంటే యెహోవాను అనగా దేవుని స్తుతించుట మంచిది. ఎవరికి మంచిది? ఎవరైతే స్తుతిస్తారో వారికి మంచిది. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి. స్తుతిలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. స్తుతించుటలో ప్రియమైన వారులారా, ప్రార్థన గమనించండి. ప్రార్థన ఈ లోకానికి సంబంధించినటువంటిది. ఇక్కడే ప్రార్థన జరుగుతుంది, పైన స్తుతి జరుగుతుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. భూలోకములో ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. స్తుతి భూలోకంలో పరలోకంలో 2 చోట్ల జరుగుతుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అదేనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో శరీరధారిగా జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని ఏం చేస్తున్నారంట? ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. అసలు ఈ సృష్టి కలగడానికి కారణం ఏమిటంటే, స్తుతిలోనే ఈ సృష్టి కలగడం ప్రారంభమైందంట. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు దేవుడు సృష్టిని చేశాడు అని వాక్యం చెబుతుంది. పరలోకంలో దేవుడు వేరు ఎవరి మధ్య నివసిస్తున్నాడంటే స్తుతుల మధ్యలో నివసిస్తున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. యెషయా దర్శనాన్ని చూసినప్పుడు దేవదూతలు 6 రెక్కలు కలిగి రెంటితో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొని, రెంటితో ఎగురుతూ సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు కదా అని ప్రతిగానములు చేస్తూ, అవే ప్రభునందు ప్రియమైన వారులారా, యోహానుకు దేవదూత దర్శనం చూపిస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం గురించి వ్రాస్తూ, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు అని అంటే, నాకు తెలియదయ్యా, నీకే తెలుసును అన్నాడు. అప్పుడు ఆ దూత అన్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. అందుకని వారు ఏం చేస్తున్నారు? దివారాత్రులు ఆయన సన్నిధిలో రాత్రి మగళ్ళు నిలిచి కూర్చొని సేవించుచున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట, యెహోవాను స్తుతించుట మంచిది, అందుకని స్తుతి చేయుట ఒప్పిదము. అది మంచిది కాబట్టి దాన్ని మనము ఒక ఒప్పందముగా, ఒక ప్రామిసరీ నోటుగా, అది ఒక బాధ్యతగా మనము దాన్ని చెయ్యాలి అని అంటాడు భక్తుడు. ఈ యొక్క కీర్తనలో అనేకములు ఉన్నాయి. సృష్టి ఉంది కదా, ఎలా దేవుడు దాన్ని కాపాడుతున్నాడో,
మిగతా జీవుల్ని ఎలా పోషిస్తున్నాడో అన్ని కూడా ఈ కీర్తనలో ఉన్నాయి. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటనగా, యెహోవాను స్తుతించుడి, ఆయనకు స్తోత్రగానము చేయుట మంచిది అనే మాటను మనం ధ్యానం చేస్తాం. ఆయనను స్తుతిస్తే ఏమి మంచి జరుగుతుంది మనకు, ఏం మేలు జరుగుతుంది మనకు ఆయనను స్తుతించుట ద్వారా? ఒక 7 విషయాలు, ఇందులో నుండి 7 విషయాలు మనము ధ్యానం చేసినట్లయితే, కీర్తనలు 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిన వారిని ఆయన బాగు చేయువాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన బాగు చేయువాడు. అనేక విషయాలు ఉన్నాయి. గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు, అనేకములు ఉన్నాయి. ఇక గుండె చెదరని వారిని, గాయములు, ఇలా చెప్పుకుంటూ పోతే దీనికే ఒక రోజు పడుతుంది. గుండె అంటే ఏమిటి, గాయములు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఒక అంశం అయిపోతుంది అన్నమాట. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, ఆయన స్తుతించుట మంచిది. ఏం మంచిది అంటే, ఆయన మనల్ని బాగు చేయువాడు, అనగా స్వస్థపరచువాడు, అనగా ఆరోగ్యమిచ్చువాడు. దేవుని నామం స్తుతి కలుగును గాక. బాగలేకపోతే ప్రార్థన చేయాలా, బాగలేకపోతే ఏం చేయాలా, ప్రార్థన చేయాలా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్తుతించాలి. స్తుతిస్తే మంచిది, నిన్ను బాగు చేస్తాడు ఆయన. స్తుతిస్తే, ఎందుకు స్తుతించాలి అంటే, ఈ రోగం కూడా నా మేలు కొరకే నువ్వు ఇచ్చావు ప్రభువా, నీ నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అదనమాట స్తుతించుటలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే, కీడుని మేలుగా చేస్తాడని నమ్మిన వాళ్ళే స్తుతిస్తారు. రోగాన్ని కూడా దేవుడు మేలు కొరకే ఇచ్చాడంటే వాళ్ళు ఏం చేస్తారు, స్తుతిస్తారు, స్తుతిస్తారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, ఒక గొర్రెకు 10 గొర్రెలు పుట్టాయంటే దేవుని స్తోత్రం అంటారు. ఒకటే రోజు గొర్రెలు చచ్చిపోతే అంటారా కదా? కన్నీళ్లకు ఏరులై బారుతాయంట, కన్నీళ్ళే, అట్టుంటుంది పరిస్థితి. అయితే యోబు ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అట్లా పోవడం ద్వారానే 2 ఆశీర్వాదం వచ్చింది. పోవడం కూడా ఏమైంది, మేలు కొరకే దాన్ని చేశాడు. నష్టపోవడం కూడా మేలు కొరకే దాన్ని దేవుడు చేశాడు. ఎందుకు? యోబు ఏం చేసినాడు, స్తుతించినాడు. ప్రభా పోతే పోయినలే ప్రభా, మళ్ళా ఈ ప్రభా అనిలే. అది ప్రార్థన అవుతుంది. మళ్ళా ఈ ప్రభా అంటే అది చేయలే కదా. గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు. నువ్వు స్తుతిస్తే చాలు. ఎందుకు? నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను బాగు చేయువాడను నేనే, నిన్ను స్వస్థపరచువాడను నేనే, నీ రోగమును తొలగించువాడను నేనే, నీ రోగమును కుదుర్చువాడను నేనే. ప్రభునందు ప్రేమైన వాళ్ళ, ఎంత గొప్ప దేవుడు ఆయన అంటే, ప్రేమైన వర్లారా, మనలను బాగు చేయడానికి ఆయన గాయపరచబడ్డాడంట. ఆయన పొందిన గాయములలో మనకు స్వస్థత ఉంది. ఆయన పొందిన గాయములలో మనకు స్వస్థత ఉంది. ఏం మేలు? స్తుతిస్తే, ఆయనకు స్తోత్రగానము చేయుట మంచిదన్నారే. ఏం మంచిది అంటే, నువ్వు స్తుతిస్తే దేవుణ్ణి, నీ రోగం తొలగిపోవును గాక, ఆయన నిన్ను బాగు చేయును గాక. దేవుని నామమున స్తుతి కలుగును గాక. 2వ మాట చూడండి, అదే కీర్తనల భాగములో, కీర్తనలు 147వ కీర్తనలో 6వ వచనాన్ని చదువుకుందాం.
యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. నువ్వు స్తుతిస్తే ఏం చేస్తాడంట ఆయన? యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఏ స్థితిలో నుండి లేవనెత్తువాడు? ఇదే కీర్తనలు 113వ కీర్తన 8వ వచనం. 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎక్కడ కూర్చోబెడతాడంటే వాళ్ళను? ఎక్కడ కూర్చోబెడతాడు? ప్రధానులతోనూ, తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యెహోవా దీనులను లేవనెత్తువాడు. దీనులు, బీదలు, దరిద్రులు, లేమిలో ఉన్నవారు, ప్రభునందు ప్రియమైన వారుల, ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు? ఆయనను స్తుతిస్తే నీ దరిద్రము తొలగిపోవును గాక. ఆయనను స్తుతిస్తే పడిపోయిన నీ స్థితి నుండి లేవనెత్తబడుదు గాక. ఆయనను స్తుతిస్తే నీ అప్పులు తొలగిపోవును గాక. ఆయనను స్తుతిస్తే నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి దేవుడు విడిపించును గాక. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు స్తుతిస్తారా, ప్రార్థిస్తారా? కావాల ప్రభా, కావాల ప్రభా, కావాల ప్రభా కదా. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. అపో ఎవరు చెప్పింది నీకు ఆ పాట పాడమని అన్నాడు ఒక పెద్ద ఆయన. ఏమి అట పాడకూడదంట. ఎట పాడాలా? కావాలయ్యా, కావాలయ్యా అని పాట పాడాలంట. నా కృప నీకు చాలన్నాడు. బలహీనత లేని నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారు, ఆయన దీనులను లేవనెత్తువాడు. నువ్వు పడిపోయిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తువాడు ఆయన. ఎప్పుడో తెలుసునా? ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను ఘనపరిచినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. ఏం మంచిది అంటే ఆయన నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నీ స్థితి నుండి లేవనెత్తుతాడు ఆయన. నీ స్థితిని మార్చగలిగిన వాడు ఆయన. మూడవదిగా అది 13వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 147వ కీర్తన 13వ వచనం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అంటే గమనించండి, దేవుడు నీకు ఒక గొప్ప భద్రతనిస్తున్నాడు. దేవుడు నీకు ఒక ఏమిస్తున్నాడు? గొప్ప భద్రతనిస్తున్నాడు. గొప్ప భద్రత. గుమ్మముల గడియలను ఏం చేస్తున్నాడంట? బలపరచి ఉన్నాడు. గుమ్మముల గడియలు. ప్రభునందు ప్రియమైన వారు, గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేస్తారో తెలుసునా? కంప్యూటర్ సిస్టమ్ పెట్టుకుంటారు, లాక్ పెట్టుకుంటారు. లోపలికి రావాలంటే వాళ్ళ ఫేస్ చూపాలి. ఇప్పుడైతే ఇంకా డోర్ ఓపెన్ కావడానికి కూడా తమ ఫేస్ చూపించాలి, లేకపోతే ఫింగర్ ప్రింట్, ఇవన్నీ ఉంటాయి. అంతకంటే గొప్పది దేవుడు మన గుమ్మముల గడియలను ఏం చేస్తున్నాడంట? బలపరిచే దేవుడై ఉన్నాడు. బలపరిచే దేవుడై ఉన్నాడు. ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు? ఎందుకు అంతా ఏమిటి? దొంగ లోపలికి రాకుండా, దోచుకొనబడకుండా,
దోచుకొనబడకుండా. సెక్యూరిటీ గార్డులను ఎందుకు పెట్టుకుంటున్నారు? అంతే కదా, దొంగల లోపలికి జొరబడితే ఏమవుతుంది? విలువైన మన వస్తువులు, మన ధనము అన్ని కూడా ఏం చేస్తారు? దోచుకొని పోతారు. అవసరంలే, దేవుడే మనకు గొప్ప కాపరిగా ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయనే మనకు భద్రతగా ఉన్నాడు. ఆయన మనకు ఎలా ఉన్నాడు? భద్రతగా ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయనను స్తుతిస్తే చాలు, ఆయనను ఘనపరిస్తే చాలు. మనకు ఉన్న గొప్ప సెక్యూరిటీ ఎవరో తెలుసునా? మన దేవుడే. ఆయన నీ గుమ్మముల గడియలు ఏం చేస్తున్నాడు? బలపరుచున్నాడు. ఆయన ఎవరో తెలుసునా? తలుపు మూసే దేవుడు, ఆయన తలుపు తెరిచే దేవుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన తలుపు మూస్తే తెరుచుటకు ఎవరికి సాధ్యము కాదు. ఆయన తలుపు తెరిస్తే మూయటకు కూడా ఎవరికి సాధ్యము కాదు. ఆయన దాటుకొని ఏ శత్రువు లోపలికి రాలేడు, అసలు రాలేడు. ప్రభునందు ప్రియమైన వారు, యోబును దాటడానికి అపవాది ఎవరు పర్మిషన్ అడిగినాడు? దేవుని పర్మిషన్ అడిగినాడు. ఎందుకు? నువ్వు చుట్టూ కంచె వేసిందివి కదా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చుట్టూ ఏం వేసినాడంట? కంచె వేశాడు. అది ఎవరికి కనపడుతుంది? అపవాదికి కనపడుతుంది. ప్రభునందు ప్రియమైన వారు, మూడవదిగా ఆయన మన గుమ్మముల గడియలు బలపడు, అంటే మనకు భద్రతనిచ్చేవాడు, మనల్ని బాగు చేయవాడు, ఇంకా మనల్ని లేవనెత్తువాడు, మనకు భద్రతనిచ్చువాడు. నాలుగవదిగా అదే వచనాన్ని చదివితే నీ మధ్యను, నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీ మధ్యను నీ పిల్లలను ఏం చేస్తున్నాడు? ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఘనపరుస్తారో, ఎవరైతే దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తున్నారో వారికి జరిగే మంచి ఏమిటంటే, మేలేమిటంటే, వారి పిల్లలను దేవుడు దీవిస్తాడు, వారి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభునందు ప్రియమైన వారు, అది కంటిన్యూగా ఉంటుంది, నీతో ఆగిపోదు. ఆశీర్వాదం నీతో ఆగిపోదు. అది ఎవరి వరకు వస్తుంది? అది పిల్లల 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 వరకు, పిల్లల 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 వరకు. ప్రభునందు ప్రియమైన వారు, గమనించండి. స్తుతిలో ఉన్నటువంటి ఆశీర్వాదం చూడండి, స్తుతిలో ఉన్నటువంటి మేలు చూడండి, స్తుతిలో ఉన్నటువంటి మంచి చూడండి. ప్రభునందు ప్రియమైన వారు, నువ్వు దేవుని స్తుతిస్తే నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించును గాక. నువ్వు దేవుని స్తుతిస్తే నీ పిల్లలను దేవుడు వృద్ధి పొందించును గాక. అన్ని విషయంలో దేవుడు అభివృద్ధి చేయును గాక. హల్లెలూయా. ఆయన బాగు చేయువాడై ఉన్నాడు, ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు, ఆయన భద్రతనిచ్చువాడై ఉన్నాడు, ఆయన పిల్లలను ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఏం మంచి జరుగుతుందయ్యా మాకంటే, నువ్వు స్తుతించు చూడు, నువ్వు ఘనపరిచు చూడు, నువ్వు ఆరాధించు చూడు. ఐదవదిగా అదే కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు. నీకు సమాధానము నీకు మాత్రమే కాదు, ఎవరైతే స్తుతిస్తారో వారు ఎక్కడుంటే ఆ సరిహద్దులు చుట్టూ ఏముంటుందంట? సమాధానమే. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఏం కలుగు చేస్తంట? సమాధానము కలుగు చేస్తా, సమాధానము కలుగు చేస్తా. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే యుద్ధాలే జరగలేదంట. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏం జరగలేదు? యుద్ధాలే లేవు అసలు. సొలొమోన్ అంటేనే అర్థం ఏమిటంటే సమాధానము అని అర్థం. హల్లెలూయా. సొలొమోన్ అంటేనే అర్థం ఏమిటి?
సమాధానం. ప్రేమైన వాళ్ళ సమాధానం. కాబట్టి మనకే కాదు, మన చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా ఏం కలుగుతుందంట? సమాధానము కలుగుతుంది. సమాధానము కలుగుతుంది. ఎప్పుడు? దేవుని మనము స్తుతించినప్పుడు, దేవుని మనం ఘనపరిచినప్పుడు. సమాధానము లేని గృహము సమాధుల తోటతో సమానము. సమాధానం లేని గృహము దేంతో సమానము? సమాధుల తోటతో సమానం. ప్రేమైన ఆయన మనం స్తుతిస్తే దేవుడు మనకేమిస్తాడంట? మన చుట్టూ సమాధానం ఇస్తాడు. మన చుట్టూ సమాధానం ఇస్తాడు. ప్రేమైన వాళ్ళ సమాధానము ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఎందుకు? దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయనే సమాధానమున కర్తయగు అధిపతి. సమాధాన కర్తయగు అధిపతి ఆయనే. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చినట్లుగా కాదు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. శాంతి అనే చోట కింద పుట్నోర్సులు ఉంటుంది, సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ప్రేమైన వారు, కాబట్టి యెహోవాను స్తుతించుట మంచిది. ఏం మంచిది? ఆయన స్తుతిస్తే నిన్ను బాగు చేస్తాడు ఆయన, నీ రోగాన్ని తొలగిస్తాడు ఆయన. ఆయన స్తుతిస్తే నిన్ను లేవనెత్తుతాడు ఆయన. నువ్వు పడి ఉన్నటువంటి బీద స్థితి, దీన స్థితి, దరిద్రమైన స్థితి ఏదైనా సరే లేవనెత్తుతాడు ఆయన. ఆయన స్తుతిస్తే ఆయన నిన్ను భద్రతనిస్తాడు ఆయన. ఆయన స్తుతిస్తే నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు ఆయన. అన్ని విషయంలో ఆశీర్వాదిస్తాడు. ఆయన స్తుతిస్తే సమాధానము కలుగు చేస్తాడు ఆయన. సమాధానం కలుగు చేస్తాడు. ఆరోదిగా అదే కీర్తనలు, అదే 147వ కీర్తన 14 వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నిన్ను తృప్తిపరచువాడు ఆయన, మంచి గోధుమలతో తృప్తిపరచువాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదని అంటాడు. ఏమిటంట? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదు. ఇంకా కొండ తేనెతో వారిని తృప్తిపరిచేదని అంటాడు. కొండ తేనెతో తృప్తిపరిచేదని అంటాడు. ప్రేమైన వారు, దేవుని నమ్మిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన స్తుతించేవారు అన్ని విషయంలో తృప్తి కలిగి ఉందురుగాక. తృప్తినిస్తాడు దేవుడు, సంతృప్తినిస్తాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన వారు, ఎవరికి తృప్తి ఉండదు అంటే అత్యాశ కలిగిన వారికి తృప్తి ఉండదు. అత్యాశ కలిగిన వారు ఎప్పుడేమంటారు? కావాలా కావాలా కావాలా. జలగకి 2 కూతుర్లు. ఏం పేరంట? ఒకవేళ పెద్ద ఇమ్ము, చిన్న ఇమ్మునేమో. ఇమ్ము ఇమ్ము అను 2 కూతుర్లు గారు. ఎవరికి? జలగకే ఎందుకు పెట్టారు పేరు? పిలుచానే ఉంటుంది. దానికి తృప్తిలే, దానికి ఏమి లేదు, తృప్తి లేదు. అది ప్రేమైన వారు, ఆయన స్తుతిస్తే మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మంచి గోధుమలతో తృప్తిపడదు, అన్ని విషయంలో తృప్తినిస్తాడు దేవుడు. మనల్ని బాగు చేయువాడై ఉన్నాడు, లేవనెత్తువాడై ఉన్నాడు, భద్రపరచువాడై ఉన్నాడు, ఆశీర్వదించువాడై ఉన్నాడు, సమాధానపరచువాడై ఉన్నాడు, తృప్తిపరచువాడై ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. చివరిగా 7వదిగా చూస్తే 147వ కీర్తన 19వ వచనం చూడండి. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏ జనమునకు ఇలాగూ చేసి ఉండలేదంటాడు. వాక్యమునిచ్చాడంట దేవుడు. యాకోబు అనే చోట నీ పేరు పెట్టుకో, యాకోబు అనే చోట నా పేరు పెట్టుకో. నాకు దేవుడు తన వాక్యమునిచ్చాడు, నీకు దేవుడు తన వాక్యమునిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి మాటలు పలికాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను.
యేసు ప్రభు ఏమిచ్చాడంట? వాక్యం ఇచ్చాడు. యాకోబుకు తన వాక్యమును తెలియజేశాడు. వాక్యం ఇచ్చాడు. నీకు వాక్యం ఇచ్చాడు, నాకు వాక్యం ఇచ్చాడు. వాక్యము కలిగిన మనం ఎవరమో తెలుసునా? పరలోక సంబంధులము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. అర్థం కాలే? మరి ఆయన ఎవరు? పరలోక సంబంధి. మనం ఎవరము? ఎందుకు? ఆయన వాక్యం ఇచ్చాడు మనకు. ఆయన వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం మనల్ని జీవింపజేస్తుంది. ఆ వాక్యం మనల్ని బ్రతికింపజేస్తుంది. ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది. ఆ వాక్యం మనల్ని సరిచేస్తుంది. ఆ వాక్యమే మన పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. వాక్యమే. వాక్యం ఎంత గొప్పదో! లోకంలో అన్నిటికంటే గొప్పది ఏమిటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమే కదా. ఎవరైనా అడిగినారు అనుకోండి, ఏమి ఇచ్చాడు దేవుడు మీకని, ఏం చెప్పాలి మనము? ఆయన వాక్యం ఇచ్చాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అంతే కదా అనేది. ఎవరైనా ఏమి ఇచ్చినాడు కన్నా అనుకోండి, ఆయన వాక్యం ఇచ్చాడు. ఏం చేసుకుంటావు వాక్యం అని అనుకో, ఆ వాక్యం నన్ను బలపరుస్తుంది. ఆ వాక్యం నన్ను సరిచేస్తుంది. ఆ వాక్యం నన్ను స్థిరపరుస్తుంది. ఆ వాక్యం నన్ను పరలోకానికి చేరుస్తుంది. అంతకంటే మించింది ఇంకొకటి లేదు. వెండి బంగారం కంటే గొప్పది ఏమిటంటే దేవుని వాక్యం. మేలిం బంగారం కంటే గొప్పది ఏమిటంటే దేవుని వాక్యం. జుంటి తేనె ధారల కంటే గొప్పది ఏమిటంటే దేవుని వాక్యం. ఈ లోకంలో అన్నిటికంటే గొప్పది ఏమిటంటే దేవుని వాక్యం. అంత గొప్పది దేవుడిచ్చాడు మనకు. హల్లెలూయా. ఎవరికి? స్తుతించే వారికి. ఏంటయ్యా, ఎందుకు ఆయనను స్తుతించాలి? ఏం మంచి నీకు, ఏం మేలన్నాం అనుకోండి, ఈ కీర్తనలోనే ఒక 7 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన బాగు చేయువాడై ఉన్నాడు, లేవనెత్తువాడై ఉన్నాడు, భద్రపరచువాడై ఉన్నాడు, ఆశీర్వదించువాడై ఉన్నాడు, సమాధానపరచువాడై ఉన్నాడు, తృప్తిపరచువాడై ఉన్నాడు, వాక్యమిచ్చి ఆయన సొత్తుగా చేసుకున్నవాడై ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరికి ఇదంటే ఆయనను స్తుతించేవాడు. ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆయన స్తుతిస్తే మనకు మంచిది, మన కుటుంబాలకు మంచిది, మన సంఘాలకు మంచిది. అన్ని విషయంలో స్తుతించి ఈ మేలులను మనము పొందుకుందాము గాక. ఈ వాక్యం దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.